అందరికీ నమస్కారం. నేను మీ నీలిమ. వెల్కమ్ టు క్లిక్ టీవీ. ఈ మధ్య కాలంలో మనందరూ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏజ్ డజంట్ మ్యాటర్ గా అండ్ ఇంకా అలాగే మరి మీరందరూ కూడా ఎలాంటి ఉద్యోగం చేసినా ఎదర్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు లేకపోతే అదర్ ప్రొఫెషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న సమస్యలు మెడ నొప్పి, అలాగే కీళ్ళవాతం, అలాగే నడుం నొప్పి, ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇలాంటి సమస్యలు కనుక మరి మీకు కనుక వచ్చినట్లయితే మీరందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ మీరు వాడాలి, అలాగే ఎంత రెస్ట్ తీసుకోవాలి, మరి వీటంటి కోసం చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ వసంత బాబు గారు. మరి ఈయనైతే 22 సంవత్సరాలుగా అటు ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్ లో, మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 5,000 పైగా సర్జరీస్ చేశారు. మరి ఈయన అడిగి మరికొన్ని విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే వసంత బాబు గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో మరి సార్ మీరైతే 5,000 పైగా సర్జరీస్ చేశారు. సో ముందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంటుందండి. సర్జరీస్ వాటిల్లో ఏంటంటే ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ వాళ్ళు ఫ్రాక్చర్లు అవ్వడం కామన్ అనమాట. 60-70 సంవత్సరాలు దాటినాక తుంటెం తిరగడం అనేది కామన్. అలాంటి వాళ్ళకి సర్జరీ చేసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు నడిపించగలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఓవరాల్ ఇట్ ఈస్ ఏ సాటిస్ఫైయింగ్ ప్రొఫెషన్. ఓకే, మెడిసిన్ అనేది ఇబ్బందికరంగా ఉంది కానీ బట్ స్టిల్ ఓకే. సో మరి సార్ మీరు ఆర్థోపెడిక్ సర్జన్ గా అయ్యారు ఆల్రెడీ. సో మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ తీసుకున్నారు? అసలు వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? అంటే ఎంబీబీఎస్ తర్వాత ఆర్థోపెడిక్ సర్జరీ అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండి. అది పూర్తి చేసిన తర్వాత మాకు ఆర్థోపెడిక్ సర్జన్ కింద ఇది ఇస్తారు, క్వాలిఫికేషన్ ఇస్తారు. ఓకే. సో మీది నేటివ్ ఎక్కడ సార్? నేను పుట్టి పెరిగింది వైజాగ్ అండి. వైజాగ్. సో ప్రస్తుతానికి ఏ హాస్పిటల్లో మీరు చేస్తున్నారు? ప్రస్తుతానికి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేస్తాను. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. ఓకే. సో మరి సార్ మీరు కనుక రెగ్యులర్ గా మీరు కనుక చూసినట్లయితే ఎలాంటి ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? మాకు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వస్తుంటాయి. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే మాక్సిమం పెద్దవాళ్ళే వస్తున్నారా లేకపోతే టీనేజర్స్? ఎక్కువ పెద్దవాళ్ళే వస్తున్నారు. సార్ ఎక్కువగా మొత్తం అందరూ కూడా ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు? మెడ నొప్ప లేకపోతే కాళ్ళ నొప్ప? సో ఎక్కువగా ఏ సమస్య వస్తున్నది? ఎక్కువ మంది వచ్చేది నడుము నొప్పి అండి. ఫస్ట్ నడుము నొప్పి వస్తున్నది, తర్వాత ముడుకుల నొప్పులు, ఓకే, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కంప్యూటర్ యుగంలో మెడ నొప్పి, ఇలాంటివి బాగా ఎక్కువ. ఓకే సార్, చాలా వరకు మీరు చెప్తున్నట్లుగాని సో చాలా వరకు ఈ కంప్యూటర్ యుగంలో సాఫ్ట్వేర్ పీపుల్ అందరూ కూడా ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏమైనా ఉన్నది అంటే అది మెడ నొప్పి. ఇందుకే మెడ నొప్పికి కారణాలు ఏమంటారు? అంటే మెయిన్ గా ఎక్కువ టైం సిస్టమ్ మీద స్పెండ్ చేయడం, ఓకే, కంప్యూటర్ వైపు అలా చూస్తూ కూర్చోవడం, దాని వల్ల మెయిన్ గా వాళ్ళకి మెడ నొప్పులు ఎక్కువ వస్తాయి. ఓకే. ఈవెన్ ఈ రోజుల్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒకటే కాదు, ఈవెన్ మన సెల్ ఫోన్ చూసినా కూడా అంటే పిల్లలు కానీ ఈ రోజుల్లో పెద్దలు కానీ టైం పాస్ అయిపోయింది. యూట్యూబ్ కానీ ఏదన్నా మనకన్నా కూడా ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబే చూస్తూ ఉంటాం. సో అలాగా ఒకే స్క్రీన్ ఇలా పట్టుకొని చూడడం కానీ సిస్టమ్ కంప్యూటర్ అలా కంటిన్యూస్ గా అవర్స్ టుగెదర్ అంటే కంప్యూటర్స్ అలాగే ఫోన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే సో డెఫినెట్ గా మెడ నొప్పి కంపల్సరీ అంటారా వాళ్ళకి? చాలా మందికి వస్తుంటుంది, అందులో డౌటే లేదు. అంటే ఏదో ఒక టైం పీరియడ్ లో గ్యారంటీగా వాళ్ళు సఫర్ అవుతారు. ఓకే, కంటిన్యూస్ గా ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల వచ్చేది. ఓకే సార్, ఇక ఈ మెడ నొప్పి తగ్గడానికి జాగ్రత్తలు ఏమంటారు? తగ్గడానికంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వాటిల్లో కూడా వాళ్ళకి కూడా ఒక గ్యాప్ అది ఇస్తూ ఉంటారు. స్క్రీన్ టైమ్ తగ్గించడం అంటాం. అంటే మధ్యలో ఒక 1/2 అవర్ వర్క్ చేసిన తర్వాత వేరే వర్క్ ఏమన్నా పెట్టుకోవడం, లేకపోతే ఒక 10 minutes బ్రేక్ ఇవ్వడం, అలా చేసుకుంటూ వెళ్తే ఈ మెడ నొప్పులు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెఫినెట్ గా నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ అవర్స్ తగ్గితే ఇంకా మంచిది. ఓకే, అంటే వర్కింగ్ అవర్స్ అంటే అది ఇంపాసిబుల్. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీలు కానీ ఎవరు కానీ అవన్నీ నచ్చవు. బట్ మధ్యలో అట్లీస్ట్ బ్రేక్స్ అన్నా తీసుకుని చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా మెడ ఉంచడం, అలా చుట్టూ తిప్పుకోవడం అవన్నీ చేసుకుంటా ఉంటే బెటర్గా. ఓకే సార్, ఇక మెడ నొప్పి కనుక ఎవరికైనా వచ్చినట్లయితే సో చాలా వరకు అందరూ బెల్ట్ వేసుకుంటున్నారు. ఆ బెల్ట్ వల్ల ఉపయోగం ఏమంటారు? బెల్ట్ అంటే అది మళ్ళీ సేమ్ అదే మెడకి రెస్ట్ ఇవ్వడం అనమాట. బెల్ట్ వేసుకుంటే కొంచెం రెస్ట్ వస్తుంది. అంటే ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల తగ్గుతుందా సార్? తగ్గుతుంది. అట్లీస్ట్ స్టార్టింగ్ లో కొద్ది రోజులు అన్నా సరే కంటిన్యూస్ గా పెట్టుకోమని చెప్తాం. అలా పెట్టుకుంటే ఏంటంటే త్వరగా మెడ నొప్పి తగ్గిపోద్ది. అంటే మెడిసిన్స్ మందులు ఎక్కువ వాడే బదులు బెల్ట్ వాడితే ఇంకా చాలా ఉపయోగం. అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు చూడడానికి ఇబ్బందిగా ఉంటది, పెట్టుకోవడానికి బయటకి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది, కానీ చాలా హెల్ప్ఫుల్. ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు బెల్ట్ అనేది వాడాలి? నార్మల్ గా బాగా ఎక్కువ మెడ నొప్పి ఉన్న వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం, మిగతా వాళ్ళందరికీ మెడిసిన్స్ తోటి. ఓకే సార్, అలా ఎన్ని రోజులు వాడాలి అంటారు ఇన్ కేస్ బెల్ట్ కనుక పెట్టుకుంటే? నార్మల్ గా ఒక 1 week 10 days వాడి తర్వాత ఆపేయమని చెప్తాం. ఓకే, కానీ మళ్ళీ నొప్పులు వస్తే మళ్ళీ పెట్టుకోమంటాం. అది ఇంకా రెగ్యులర్ గా వచ్చే మెడ నొప్పి అనేది ఇంకా కామన్ గా అందరికి ఉండేదే, రెగ్యులర్ గా అందరికి వచ్చేది. సో అందుకని రిపీటెడ్ గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే,
సో మరి సార్ ఇలాంటి పెయిన్స్ అన్ని వస్తున్నప్పుడు సో కొన్ని స్ప్రేస్ ఉంటాయి బయట, సో అలాంటి స్ప్రేస్ అనేది వాడడం కరెక్టే అంటారా? స్ప్రేస్ వాడచ్చు, బయట నుంచి వేసుకుంటారు కాబట్టి స్ప్రేస్ వాడతారు, కానీ అది ఒక్కటే పని చేస్తుంది అంటే అది ఒక్కటే సరిపోతుంది. ఓకే, అది కొద్ది అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంటే పని చేయదు. అవును సార్. అంటే అది ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందా లేకపోతే లాంగ్ టర్మ్ రిలీఫ్? లాంగ్ టైం రాదు. సో లాంగ్ టైమ్ గా రావాలి అంటే ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అంటారు? మెడిసిన్స్ అంటే మేము పెయిన్ కిల్లర్స్ రాస్తాం ఎక్కువగా, ఓకే, కానీ అవి కూడా లిమిటెడ్ గానే వాడాలి. ఎక్కువ రోజులు వాడితే మళ్ళీ కిడ్నీల మీద వాటి మీద భారం పడుతుంది. సో అందుకని ఎక్కువ రోజులు వాడకుండా ఒక 10 days వరకు వాడి తర్వాత ఆపేయమని చెప్తాం. సార్ చాలా వరకు పెయిన్ కిల్లర్స్ కూడా కొంతమంది తీసుకొని వాళ్ళ హెల్త్ పాడయ్యే సెలబ్రిటీస్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో మరి పెయిన్ కిల్లర్స్ ఎంత వరకు వాడచ్చు అంటారు? అదే 10-15 days కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. 10-15 days. ఓకే సార్, ఇంకా నడు నొప్పి కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాటి కారణాలు ఏమంటారు? నడుము నొప్పి అనేది ఇంకా మోస్ట్ కామన్ సిమ్టమ్ అండి. మాకు ఆర్థోపెడిక్ ఓపీడీలో చాలా మంది నడుము నొప్పి తోటి వస్తారు. నడుము నొప్పి అనేది చాలా కారణాలు ఉంటాయి. ఈ మెకానికల్ రీజన్స్ అంటారు. మెకానికల్ రీజన్స్ అంటే నార్మల్గా ఇంతమంది పనులు చేసేవాళ్ళకి వచ్చేది, బరువు పనులు చేసేవాళ్ళు, బరువులు ఎత్తడం కానీ ఏదైనా ఎత్తది. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కానీ ఒక ప్రాపర్ సస్పెన్షన్ లేని బండి మీద వెళ్ళినా, మన ఆర్టీసీ బస్సులు తెలుసు కదా మీకు, ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్తుంటాయి గోతుల్లో వాటిల్లో, అలాగే ఎగిరి పడినా సరే డిస్క్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఆ డిస్క్ ప్రాబ్లం ఉన్నా సరే విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. ఈ రోజుల్లో కామన్గా వచ్చే కారణం విటమిన్ డి. అందరికీ ఇంక్లూడింగ్ అంటే నాలాంటి వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే మనం ఎండలోకి వెళ్ళాం కాబట్టి. అసలు ఎండలో తిరగం, ఎంతసేపు ఏసీయే. అవును. సో అందరికీ ఏసీలు అలవాటు అయిపోయింది, ఇంక్లూడింగ్ పిల్లలతో సహా. అవును సార్. సో వాళ్ళందరికీ కూడా విటమిన్ డి అనేది చాలా ఎక్కువ లోపాలు కనబడుతున్నాయి. దాన్ని అదొక నడుము నొప్పికి అదొక కారణం. ఓకే. సో మరి సార్ ఈ విటమిన్ డి అని చెప్పి అంటున్నారు. సో విటమిన్ డి మనలో కనుక ఉన్నట్లయితే సో మనం స్ట్రాంగ్ గా ఉంటామంటారా? విటమిన్ డి లేనిదే కాల్షియం అది మెటబాలిజం అది. సో ఆ విటమిన్ డి కోసం మనం ఏం చేయాలి అంటారు? ఎండలో ఉండాలి. ఎండలోనే ఉండాలంటారు. ఓకే. సో ఫైన్, అట్లీస్ట్ 1 hour అన్న ఎండలో స్పెండ్ చేయాలి రోజు. ఓకే. అది మరి అందరికీ అవ్వట్లేదు. దాని బదులు మందులు ఏంటంటే సప్లిమెంట్స్ ఇస్తాం. ఓకే. సో మరి సార్ ఇన్ కేస్ మనం ఎర్లీ మార్నింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో చాలా వరకు అందరూ చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఈ ఎక్సర్సైజ్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? హెల్ప్ అవుతుందండి. మనం ఇలాగ ఇంట్లో కూర్చోవడం బదులు ఎక్సర్సైజ్ చేయడం ఎప్పుడు హెల్ప్ అవుతుంది. అన్ని విధాలుగా, చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. హార్ట్కి అన్ని విధాలుగా, బోన్స్కి అన్నిటికి. దాంతోపాటు మీరు అన్నట్టు ఎండకు కూడా ఎక్స్పోజ్ అవుతాం బయటికి వెళ్ళి చేస్తే. మళ్ళీ ఇంట్లో థ్రెడ్ మిల్ అయి చేసినా ఎండ తగలదు. సో బయటికి వెళ్ళి చేయగలిగితే ఇంకా మంచిది. సో ఏదైనా ఎండ కంపల్సరీగా మనకి ఉండాలంటారు. తగిలితే మంచిది. సార్ ఇన్ కేస్ కనుక ఇలాంటి నొప్పులు కనుక వచ్చినట్లయితే నడుము నొప్పులు, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా మేము చెప్పేది ఏంటంటే నడుము నొప్పి స్టార్ట్ అయ్యే మటుకు ఒంగని ఏం పనులు చేయకూడదు అంటాం. బరువులు ఎత్తడం కానీ, బెండ్ అయ్యి అన్న చేయడం కానీ వీలైనంత వరకు తగ్గించేసుకోమంటాం. ఓకే. ఆ తర్వాత రెస్ట్ తీసుకోమంటాం. వీలైనంత వరకు ఎక్కడ టైం దొరికితే అప్పుడు పడుకోమని. ఓకే. సో మరి సార్ ఎలాంటి మందులు తీసుకోవాలి? మళ్ళీ మెడిసిన్స్ మావన్నీ పెయిన్ కిల్లర్స్ అండి. పెయిన్ కిల్లర్లు కొద్ది రోజులే వాడాలి. ఓకే. ఏమన్నా ఇంకేమన్నా సయాటికా అంటాం. సయాటికా అంటే నరం లాగడం అనమాట. వాళ్ళ నరం లాగడం, అలాంటి ఇబ్బంది అంటే డిస్క్ ప్రొలాప్స్ అని ఇందాక చెప్పాను కదా, దాని వల్ల వచ్చిన సయాటికా కానీ ఉంటే మటుకు ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాం. ఓకే. తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గని పక్షంలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం. ఓకే సార్. సార్ అలా ఆపరేషన్స్ వరకు మీ దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలా మంది అంతవరకు వెళ్ళారా, లేకపోతే నార్మల్గా సర్జరీస్ తోటి కంట్రోల్ అయ్యారు, మెడిసిన్స్ తోటి కంట్రోల్ అయ్యారు? ఒక 4-5 ఆపరేషన్స్ వరకు వెళ్ళారు. ఓకే. సో మరి సార్ ఇంకా ఎక్సర్సైజ్ కోసం మాట్లాడడం, ఇంకా యోగా ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? యోగా డెఫినెట్ గా వర్క్ చేస్తుందండి. అదే ఒక రకమైన ఎక్సర్సైజ్. బాడీ స్ట్రెచ్ అవుతుంది, మనం అన్ని చేయొచ్చు. ప్రాణాయామం ఇలాంటివన్నీ చాలా మంచివి. చేయగలిగితే డెఫినెట్ గా అన్ని మంచివి. యోగా కానీ, బయటకు వెళ్ళడం, వాకింగ్ అన్ని మంచివే, జాగింగ్ అన్ని మంచివే. ఓకే సార్. ఇక నడుము నొప్పి కూడా కొంతమంది బెల్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో ఈ బెల్ట్స్ యొక్క ఉపయోగం ఏమంటారు? అంటే కొంతమందికి బాగా వర్క్ చేస్తుందండి, బాగా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్ గా అది పెట్టుకుంటే వాళ్ళకి పెయిన్స్ అయి తగ్గుతాయి. ఓకే. ఇందాక అన్నట్టు నడుము నొప్పికి బోల్డ్ రకాలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలకి బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎముకలు కూడా మెత్తబడతాయి బాగా. ఓకే. సో అలాంటి వాళ్ళు బెల్ట్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకే. సో అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అప్పుడు బాగా తగ్గే అవకాశం ఉంటుంది మందులతో పాటు. ఓకే సార్. ఇక బెడ్ రెస్ట్ కూడా ఎంత వరకు తీసుకోవాలి అంటారు? సో మీరు చాలా వరకు కొంతమందికి లీవ్స్ ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వకపోవచ్చు. సో ఎన్ని డేస్ అది?
ఎగ్జాక్ట్ నార్మల్ గా మేమైతే అట్లీస్ట్ ఒక 10-15 డేస్ అన్న బెడ్ రెస్ట్ ఇమ్మని చెప్తాం. 10-15 ఒకవేళ అవకాశం days. ఉంది, రిలీవ్ దొరుకుతుంది అనుకుంటే మటుకు ఏమన్నా తీసుకోగలిగితే ఇంకా బెటర్ అని చెప్తాం. ఓకే సార్. ఇక ఇలాంటి నడుము నొప్పులకు ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగం అంటారు? ఫస్ట్ ఇనీషియల్ గా బెడ్ రెస్ట్ చెప్తామండి. ఆ తర్వాత ఏమన్నా వాళ్ళకి మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. చాలా మంది ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చెయ్యకొచ్చే ప్రాబ్లం. చాలా మంది వర్క్ అలవాట్లేదు ఇప్పుడు. ముందులాగా నడవడం కానీ బరువు పనులు చేయడం కానీ మనం చేయట్లేదు. ఈ నెక్స్ట్ జనరేషన్ ఎవరో చేయట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్లు చేయిస్తారు. మన యోగా ఇందాక అన్నారు మీరు, యోగాలో నావాసనం అంటాం. అలాంటివన్నీ నడుము నొప్పికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఫిజియోథెరపీలో వాళ్ళు కొన్ని హీటింగ్ అవన్నీ చేస్తారు. చేసి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేయిస్తారు. వాటితో బాగానే ఉపయోగం. ఓకే సార్. అండ్ ఇంకా మొత్తం అందరికి, సో ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు కూడా ఇది ఒక రెగ్యులర్ పెయిన్ లా అయిపోతున్నది ఇవన్నీ కూడా. సో ఇందుకే ఈ రెగ్యులర్ పెయిన్స్ కంటూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉన్నదా సార్, లేకపోతే ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుందంటారా? మనిషి అనే కష్టం. ఓకే. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఏమి ఉండవు. కొన్నిటికి ఉంటాయి కానీ అన్నిటికి ఉండవు. ఇవన్నీ మోస్ట్లీ మెకానికల్ పెయిన్స్ అంటాం. మెకానికల్ పెయిన్స్ అనేటికి మీరు ఇప్పుడు కొన్నాటికి ఎంఆర్ఐ స్కాన్ చేసినా సరే అందులో ఏమి ఉండదు. ఇంకా అలాంటి వాటికి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమి ఉండదు. కొంచెం మనం మన లైఫ్ స్టైల్ మార్చుకుని కొంచెం జాగ్రత్తలు పాటించి చేస్తే వీలైనంత వరకు కంట్రోల్ అయిపోతాయి. సార్ తీసుకున్న ఫుడ్ కి పెయిన్స్ కి ఏమైనా రిలేటెడ్ ఉంటుందంటారా? నార్మల్ గా పెద్దగా తేడా ఉండదు. అంటే ఎలాంటి ఫుడ్స్ అయినా తీసుకుంటే మనకు ఏమైనా కంట్రోల్? ఎవరికైనా స్పెసిఫిక్ గా మందు కొన్ని ఫుడ్స్ పడకపోతే అవి మానేస్తే మంచిది. ఓకే. అదర్ దెన్ దట్ స్పెసిఫిక్ గా ఇది తింటేనే తగ్గుతాయి అనేది ఎక్కడ లేదంటారు. ఓకే. కొన్నాళ్ళు వాతం అంటారు, దుంపలు మానేస్తారు, అన్ని చేస్తారు. అవును సార్. మరి మేమైతే తగ్గడం అయితే చూడలేదు. ఓకే. సో మరి సార్ చాలా వరకు అందరి దగ్గర వింటున్నది ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇలాంటి పెయిన్స్ చాలా ఎక్కువైపోయిన చాలా వరకు మనం వింటూనే ఉంటాం. సో నిజంగా కోవిడ్ అంటూ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటారా జనాలకి? అంటే సైంటిఫిక్ గా మాకు ఇంకా ప్రూవ్ అవ్వలేదండి. కానీ కోవిడ్ తర్వాత మేము కొన్ని రకాల పెయిన్స్ ఎక్కువ అవడం చూసాం. ఓకే. ఈ రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 4-5 నెలల నుంచి అయితే చికెన్ గునియా టైపు బాగా ఫీవర్స్ వచ్చి ఒళ్ళు నొప్పులు రావడం చూసాం. ఓకే. అది కూడా ఒక రకమైన వైరస్. ఓకే సార్. కోవిడ్ లాగే అనమాట. సో కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత మనుషులు వీక్ అయ్యి దాని తర్వాత చాలా కీళ్ళవాతం ఇలాంటి ఎక్కువ ఇబ్బందులు రావడం చూస్తున్నాం. అందులో ఎస్పెషల్లీ తుంటెముకలు ఎఫెక్ట్ అవడం కూడా చూస్తున్నాం. ఓకే. సో మరి సార్ ఇక కీళ్ళవాతం అంటే ఏమిటంటారు? కీళ్ళవాతం అంటే జాయింట్ పెయిన్స్ అండి. బేసిక్గా జాయింట్ పెయిన్స్. ఓకే. వాడుక భాషలో కీళ్ళవాతం అంటాం, మాకు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం మెడికల్ భాషలో. ఓకే. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం సివియర్ గా ఉండే కీళ్ళవాతం. ఓకే. సో ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ లో మీరు అందరూ చూస్తున్నారు? కీళ్ళవాతం అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అయితే మటుకు చిన్న ఏజ్ గ్రూప్ నుంచి వస్తాయి. చిన్న ఏజ్ గ్రూప్ అండి. 25-30 నుంచి వచ్చేస్తాయి. ఓకే. అప్పటి నుంచి ఉండి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. అది అందులో కొంచెం వంశపారంపర్యంగా కూడా వస్తాయి. ఓకే. పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే వాళ్ళు పిల్లలకి రావడం అనేది కూడా జరుగుతుంది. యాక్చువల్లీ కీళ్ళవాతం అనేది అది జాయింట్ పెయిన్స్ కి సంబంధించింది. అది హెరిడిటరీకి ఎలా సంబంధం అంటారు? అంటే కొంచెం జెనెటిక్ ఇవి ఉంటాయండి. దానివల్ల జీన్స్ బట్టి రావచ్చు. ప్లస్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ అయితే మందులతోటి మేము కంట్రోల్ చేయగలం. ఓకే. సో అవి కూడా ఎలాంటి మందులు తీసుకోవాలంటారు? ఏ మందులు వాడాలంటారు? అందులో కొన్ని రకాల డిమాట్స్ అంటాం, డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం. ఓకే. అవి ఈ రోజుల్లో చాలా రకాలు వచ్చాయి కొత్తవి. సో కీళ్ళవాతం అయితే ఈ రోజుల్లో మేము బాగా కంట్రోల్ చేయగలం మందులతోటి. ఓకే. మందులు వాడాల్సింది కొద్ది రోజులు వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడడం అలాగా. అంటే సివియర్గా ఉండే వాళ్ళకి మటుకు కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే. మరి సరిగా ఫిజియోథెరపీ ఎంత వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? వాళ్ళకి కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎంతవరకు సక్సెస్ఫుల్ ఇస్తేనే మంచిది. ఓకే. చాలా మంది రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కానీ ఎంత మూమెంట్ ఇస్తే అంత మంచిది అన్నమాట. అందుకే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే నైట్ పడుకుని లేచి పొద్దున్న లేవగానే బాగా ఎక్కువ ఉంటాయి. సో ఆ నైట్ అంతా రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చేది. సో జాయింట్స్ అనేవి కదులుతూ ఉంటేనే మంచిది. సో అందుకని ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్. ఇక కీళ్ళవాతం అనేది నిరోధించడం సాధ్యమే అంటారా? అంటే మాకు ఎంతవరకు మరి ఇంపాసిబుల్ అంటారు సార్. ఎందుకు సార్ ఇంపాసిబుల్ అవ్వచ్చు? ఇంకా సైన్స్ అంతవరకు వెళ్ళలేదు. సో ఆ జీన్స్ అన్ని కంట్రోల్ చేసి అవన్నీ చేసే లెవెల్ వరకు అయితే ఇంకా మేము వెళ్ళలేదు. ఓకే. మేము వాతాన్ని అయితే కంట్రోల్ చేయగలం. ఓకే. అంటే ఇంటెన్సిటీని తగ్గించగలం. బట్ ఎంతో కొంత మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే.
సో మరి సార్ ఇక ఈ కీళ్ళవాతం కనుక వచ్చినట్లయితే సో అండ్ సో వెజిటబుల్స్ లైక్ పొటాటో తినద్దు ఇలాంటి కొన్ని చెప్తూనే ఉంటారు. పొటాటోస్ తాపితే తగ్గిపోద్ది అంటారు కానీ అది చాలా కొద్ది మందికి వర్తిస్తుంది. ఓకే సార్, ఇన్ కేస్ కనుక అలాంటి పొటాటోస్ కానీ ఇలాంటివి ఏమైనా తింటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటారా నిజంగా? కొంతమందికి పడవండి, అలాంటి వాళ్ళకి వాళ్ళు మానేయాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ మానేయాలి. ఓకే, మానేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఓకే సార్, ఇక కీళ్ళవాతం ఈ ముడుకుల అరుగుదల కోసం మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ముడుకుల అరుగుదలకి కీళ్ళవాతానికి సంబంధం లేదండి యాక్చువల్గా. ఓకే, అంటే ముడుకుల అరుగుదల అనేది వయసుతో అందరికీ వచ్చేది. ఒక 50-60 దాటాక అందరికీ వచ్చేది. చాలా మంది కీళ్ళవాతం ముడుకుల నొప్పులు ఒకటే అనుకుంటారు, కానీ కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో ముడుకుల అరుగుదల త్వరగా వస్తుంది. ఓకే, అంతేగాని వాళ్ళు ఒక్కరికే వస్తుంది అంటే తప్పు. సో రెండు సెపరేట్ అంటారు, రెండు వేరు. ఓకే, సరే, ఇక ముడుకుల అరుగుదల కనుక వచ్చినట్లయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముడుకుల అరుగుదల అనేది మామూలు మన హెయిర్ వైట్ అయినట్టే అందరికీ వచ్చేదే. ఓకే, సో దానికి స్పెసిఫిక్ గా జాగ్రత్తలు అంటే మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం, మటం వేసుకుని కూర్చోవడం, ఇలాంటివన్నీ తగ్గించమని చెప్తాం, అవాయిడ్ చేసామని. ఓకే, సో హెయిర్ వైట్ అంటున్నారు, సో చాలా వరకు నవ్వే జనరేషన్స్ లో కూడా అందరికి హెయిర్ ఎందుకు వైట్ అవుతుంది? సో డ్యూ టు వైటమిన్సా లేకపోతే ఏంటి? ఇది కూడా 80% జెనెటిక్ అండి, అది జెనెటిక్ అంటారు. అది మరి డెఫినెట్ గా ఈ రోజుల్లో మనం వాడే షాంపూలు ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలాగో ఉంటాయి, కెమికల్స్ వాడేవన్నీ కెమికల్స్. ఇప్పుడు ఇది న్యాచురల్ లేదు. ఒకప్పుడు న్యాచురల్ వాడేవాళ్ళం, ఇప్పుడు మరి మనమే త్వరగా అన్ని తెచ్చుకుంటాం. సార్ ఎగ్జాక్ట్లీ సార్, నవ్వే జనరేషన్స్ లో చాలా వరకు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంతకు ముందు జనరేషన్స్ లైక్ గ్రాండ్ ఫాదర్స్ అవ్వచ్చు, గ్రాండ్ మదర్స్, వాళ్ళు ఫిట్ గానే ఉంటున్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటారు? కష్టపడి పని చేసేవాళ్ళు, మనం అక్కడ చేస్తాం. వాళ్ళు భరించేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. మీరు ఇప్పటికీ మీరు అంటే ఎవరైనా పల్లెటూరులో ఉండేవాళ్ళకి వాళ్ళకి అందరికీ తెలుసు, దొడ్డికాళ్ళు అనే పదం వాడతారు. వాళ్ళు ముడుకులు వంకర అయిపోయి దొడ్డికాళ్ళు అంటాం. అలా వంకర అయిపోవడం అంటే అది ముడుకులు అరుగుదలేదు యాక్చువల్గా. ఓకే, అది మరి కామన్, అది వాళ్ళు అలా తిరిగేసేవాళ్ళు. ఈ ముడుకుల అరుగుదలకి ఏమైనా ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇంజెక్షన్స్ ఉన్నాయండి, స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. అందులో 4 స్టేజ్లో 1, 2కి అయితే ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. ఓకే, కానీ నార్మల్గా ఆ టైంలో మనకు అంత నొప్పి ఉండదు, మనం పేషెంట్లు రారు మా దగ్గర. వచ్చేసరికి 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే ఉంటారు. సో ఆ స్టేజ్లో ఇంజెక్షన్ చేసినప్పుడు లిమిటెడ్గానే మనకి రిజల్ట్ ఉంటుంది. అంటే ఒక 4-5 నెలలు బాగుంటారు, మళ్ళీ పెయిన్స్ మొదలైపోతాయి. ఓకే, సో ఓన్లీ అదొకటే చేస్తే తగ్గిపోద్ది అనేది అపోహ. ఓకే, సరిగ్గా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏమంటారు? మీరు చాలా వరకు ఎన్నో ఆపరేషన్స్ చేసే ఉంటారు. రిప్లేస్మెంట్ అంటాం. ఓకే, ఏదైతే ముడుకుల అరుగుదల అన్నామో దానికి కీళ్ళ మార్పిడే బెస్ట్ ఆపరేషన్. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్. సో అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మరి అది ఉన్నట్లో అదే బెస్ట్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ వయసు ఎక్కువైన వాళ్ళు, అబౌవ్ 50-55 తర్వాత కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించేసుకుంటే ఎక్కువ మందులు వాడకుండా మేము. అంటే ఏ స్టేజ్ వచ్చిన తర్వాత కీళ్ళని ఫోర్త్ స్టేజ్ వచ్చిన తర్వాత చేస్తాం. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఇక్కడ కీళ్ళ మార్పిడి చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇనిషియల్ గా మటుకు బాగా ఫిజియోథెరపీ చేయాలి. కీళ్ళ మార్పిడి చేసిన వెంటనే ఒక 4 రోజుల మటుకు బాగా ఇబ్బంది ఉంటుంది, బాగా పెయిన్స్ అయి ఉంటాయి, మజిల్ వీక్నెస్ ఉంటుంది. దానివల్ల బయట గట్టిగా ఫిజియోథెరపీ అది చేయాలి, వాకర్తో నడవాలి. ఆ తర్వాత అన్ని వదిలేసి నడవగలరు. దగ్గర 2 months ఫ్రీగా నడవగలరు. 2 months ఎలాగైనా సరే వదిలేసి ఫ్రీగా నడవగలరు. ఓకే, మరి సరిగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవచ్చు అంటారు? అదే నార్మల్ గా 55 అంటాం. 55 సంవత్సరాల తర్వాత అయితే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకే, సరిగా ఎముకల అరుగుదల కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎముకల అరుగుదల అనేది మళ్ళీ అదే ఇందాక చెప్పినట్టే మీకు అది న్యాచురల్ ప్రాసెస్, అది మనం ఏమీ ఆపేయలేము. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు మెత్తబడ్డం, అలాగే ఇది కూడా అరుగుదల కూడా న్యాచురల్ గా అందరికీ వచ్చేది. సో మనం ఇంటెన్సిటీ అంటే త్వరగా ఎముకల అరుగుదల రాకుండా చూసుకోవడమే తప్పించి మనం ఏం చేయగలం. మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తాం. మనం అలా ఇంట్లోనే కూర్చుంటే తొందరగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇన్ కేస్ ఎముకల అరుగుదల సమస్యలు కనుక వచ్చినట్లయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అరుగుదల వచ్చిన వాళ్ళందరికీ మరి లిమిటెడ్ మూమెంట్స్ అనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు ముడుకుల అరుగుదల వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయొచ్చు అని కొంతమంది, చాలా మంది మానేస్తారు, ఇంకా ఎక్కువ అరిగిపోతాయి అనుకో. కానీ అది ఒక అపోహ మాత్రమే, వాళ్ళు ఇంకా వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ చేయమంటాం మేము యాక్చువల్లీ. కాకపోతే అప్పులు డౌన్లో లేకుండా, మెట్లు ఎక్కకుండా ప్లెయిన్ రోడ్డు మీద చేసుకోవచ్చు.
ఓకే సార్, మరి వాళ్ళకంటే ఏమైనా ఇంజెక్షన్స్ ఉంటాయంటారా సార్? అదే ఇంకా అరుగుదల అన్నిటికీ ఒకే ఇంజెక్షన్ అండి. ఆ ఇంజెక్షన్ ఇందాక చెప్పినట్టు ఇమీడియట్ ఫస్ట్ 2 స్టేజెస్లో అయితే బాగా పనిచేస్తుంది. ఓకే. 3rd 4th స్టేజ్కి వచ్చేసరికి అంత బాగా పనిచేయదు. సో వాళ్ళకి ఫిజియోథెరపీను మామూలు గ్లూకోజమైన్ అని సప్లిమెంట్స్ ఉంటాయి, ఓకే. అవి ఇస్తాం. వాటితో కొంతమందికి ఉపశమనం వస్తుంది. ఓకే సార్, కొంతమందికి బోన్స్ బ్రేక్ అయ్యి కొన్ని యాక్సిడెంట్స్ అయిన టైంలో సో వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ తీసుకుంటారు కదా, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? నార్మల్గా బ్రేక్ అండ్ బోన్ బట్టి ఉంటుందండి. ఒకవేళ కాలుకి తొడెముక ఇరిగింది అనుకుందాం, తొడెముక ఇరిగిన వాళ్ళకి మేము రాడ్ అది వేస్తే వెంటనే నడిపించేస్తాం. ఓకే. బట్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా నార్మల్గా నడిచేయలేరు. ఇనిషియల్గా ఫిజియోథెరపీ చేసి వాకర్ పట్టుకుని నడమంటాం. సో ఫస్ట్ 1-2 months మటుకు ఎక్సర్సైజులు, ఫిజియోథెరపీ, వాకర్ తోటే నడవడం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ని బట్టి ఎంత బాగా రికవర్ అయ్యారో దాన్ని బట్టి మేము మామూలుగా వదిలేసి నడవమని చెప్తాం. సో డిపెండింగ్ ఆన్ ద ఫ్రాక్చర్ ఎలా ఇరిగింది అన్నీ ఒకలాగా ఇరగదు కదా అందరికి. అవునవును. సో ఇరిగిన దాన్ని బట్టి మేము చెప్తాం. సో బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత మరి వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇప్పుడు 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి ఆపరేషన్, ఇంకోటి పిండి కట్టు, పిఓపి అంటాం. అవును సార్. సో పిండి కట్టు వేసుకున్న వాళ్ళు ఏంటంటే కొన్నాటికి పిండి కట్టు సరిపోతాయి. పిండి కట్లు వేసుకున్న వాళ్ళు ఏంటంటే అది తడవకుండా మేము ఎత్తులో పెట్టమని చెప్తాం. తలగడ మీద పెట్టుకోవడం, అంటే చెయ్యి అయితే ఇలాగ ఎత్తులో ఉంచుకోవడం ఇలాగా. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి. ఓకే. తర్వాత ఒకవేళ ఆపరేషన్ కానీ ఆపరేషన్ జరిగినప్పుడు కుట్లు అయి ఉంటాయి. సో కుట్లు ఇప్పే వరకు ఫస్ట్ 10-15 రోజులు ఆ ఏరియా అంతా తడపకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మేము ఇప్పేశాక స్నానం చేయొచ్చా లేదా అనేది చెప్తాం. అప్పటి నుంచి స్నానం అది చేయొచ్చు. ఆ తర్వాత ఇందాక నేను అన్నట్టు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫ్రాక్చర్ అయినా సరే ఫిజియోథెరపీ బాగా చేయాలి. చేస్తేనే రికవరీ బాగుంటుంది. ఆ తర్వాత చాలా మందికి అపోహలు ఉన్నాయి, కైమా తింటే తొందరగా అతుక్కుపోతాయి అన్నీ ఉన్నాయి. మన సైడ్ ఎందుకు, నార్త్ ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాగైతే స్పెసిఫిక్గా కైమా తింటేనే అతుక్కుంటాయని ఎక్కడా లేదు. నార్మల్గా హెల్దీ ఫుడ్ తీసుకోమంటాం. నాన్ వెజ్ తినాలని ఎక్కడా లేదు. కొంతమంది వెజిటేరియన్స్ అడుగుతారు, మేము నాన్ వెజ్ తినాం మాకు అతుక్కుంటుందా అని. అలాగే ఉండదు, అన్నీ తినమంటాం. ఇంకొక అపోహ ఏంటంటే ఈ పెసరపప్పు తినకూడదని. అది గ్రీన్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్ చీమ పట్టేస్తుంది అంటారు. అలాగే నార్మల్గా ఏమీ జరగదండి. ఈ రోజుల్లో తీసుకునే జాగ్రత్తలతోటి ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ మనకి. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ఇంకొక అపోహ కూడా మనం విన్నట్లయితే సో చికెన్ తీసుకున్నా కూడా కొంతమంది పెయిన్స్ అంటున్నారు. సో వాటి కోసం మీరు ఏం చెప్తారు? అలాంటివి ఏం లేవంటారా? చికెన్ వల్ల ఏమీ ఉండదండి ఈ రోజుల్లో. సరిగ్గా ఏదైనా ఆపరేషన్ అంటేనే చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో వారి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆపరేషన్ అనేది ఈ రోజుల్లో చాలా సేఫ్ మెథడ్స్ వచ్చాయండి. అంటే మత్తు ఇవ్వడంలో, సో మత్తు ఇవ్వడంలో వచ్చిన కాంప్లికేషన్స్ బాగా తగ్గాయి. ఇచ్చే పద్ధతి కానీ వచ్చిన కొత్త డ్రగ్స్ కానీ అన్నీ కూడా చాలా సేఫ్ అనమాట. సో ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 95 సంవత్సరాల వాళ్ళకి కూడా మేము మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసేస్తాం. ఓకే. అది ఎందుకు అంటే వాళ్ళకి తగిలిన దెబ్బలను బట్టి మేము తప్పదు అంటేనే వాళ్ళకి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ అనేది కొంతమందికి తప్పదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వయసులో తుంటి ఎముక ఎరగడం అనేది పాత రోజుల్లో అయితే ఇంక చనిపోతాడని అనేవాళ్ళు. అవును సార్. ఈ రోజుల్లో ఏంటంటే మేము ఆపరేషన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళని ఆ రాడ్ మీద కానీ ఆ ప్లేట్ మీద కానీ నిలబెట్టగలుగుతాం. సో అట్లీస్ట్ ఆయన ఉన్న కొద్ది రోజులన్నా సరే ఆయన పని ఆయన చేసుకోవడానికి, సో వాళ్ళ కాలకృత్యాలు అవన్నీ చేసుకోవడానికి అనమాట. సో అందుకని ఈ రోజుల్లో ఉన్న మెథడ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాటి వల్ల ఆపరేషన్ అనేది చాలా సేఫ్. డెఫినెట్గా రిస్క్ అనేది ఉంటుంది పెద్దవారికి, బట్ అలాగని చెప్పేసి వాళ్ళని మంచం మీద ఉంచేయడం మీద ఆపరేషన్ చేయడం బెటర్ అనే ఉద్దేశంతో మేము ఈ రోజుల్లో చాలా మందికి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఓకే. అవసరమైతే తప్పదు అంటే చేస్తాం. ఓకే. సరిగ్గా ఈ హిప్ జాయింట్స్ కూడా ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుందంటారు? హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ అంటారా? హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. కారణాలు తెలియవు కానీ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు, అది హిప్ జాయింట్లో ఎక్కువ వస్తుంది. ఓకే. దానివల్ల హిప్ జాయింట్ బాల్ అంటాం, అది పాడైపోతుంది. అది పాడైపోయిన దగ్గర నుంచి వాళ్ళకి తుంటి ఎముకలు నొప్పి రావడం, అక్కడి నుంచి అలాగా హిప్ పాడైపోయి జాయింట్ పాడైపోయి దాన్ని మళ్ళీ మార్చాల్సి రావడం వస్తుంది. దానికి కూడా హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాం ఈ రోజుల్లో. ఈ కోవిడ్ వచ్చాక మరి అది ఎక్కువైంది. ఇన్సిడెన్స్ ఆఫ్
ఏవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువైంది అనమాట. మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? సో చాలా వరకు ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? సో కొంతమంది అయితే యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారు, కొంతమంది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, రైట్? సో అలాగే గూగుల్లో కూడా కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ ఈ సమస్య కనుక వచ్చినట్లయితే సో ఏం చేస్తే బాగుంటుంది? సెర్చ్ చేస్తే కొన్ని రెమెడీస్ వస్తున్నాయి. ఆ రెమెడీస్ అన్ని కరెక్టే అంటారా? డెఫినెట్గా అన్ని కరెక్టే కాదండి, ఎందుకంటే అది ఎవరిని రిప్లేస్ చేయవండి. ఏది ఎవరిని రిప్లేస్ చేయదు, ఏ ప్రొఫెషనల్ని రిప్లేస్ చేయదు. సో గూగుల్ అనేది ఒక డైరెక్షన్ ఇస్తుంది, అంతేగాని దాన్ని గుడ్డిగా నమ్మేసి మనం అన్ని చేసేస్తామంటే అది తప్పు. అంటే కొంతమంది డాక్టర్ వరకు రాకుండా అవే ఫాలో అవుతుంటారు కదా, వారి కోసం ఏం చెప్పాలి? డాక్టర్ వరకు రాకుండా కదా, మెడిసిన్స్ వాడేసి వస్తారు మా దగ్గరికి. ఓకే, వాడేసాక ఇంకా తగ్గలేదని చెప్పి వస్తారు. ఓకే. సో మేమేమంటామంటే ఇందాక మీరు అడిగినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫిజియోథెరపీ ఉపయోగం ఉందా, లేకపోతే బెల్ట్ ఉపయోగం ఉందా, అవును సార్, అవన్నీ మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఏ సివియారిటీని బట్టి, ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మేము చూస్ చేస్తాం. ఓకే, అవన్నీ గూగుల్కి తెలియదు కదండి. అవును సార్. సో అందుకని అవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళకి అడ్వైజ్లు వెళ్ళవు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టు ఎక్కువ మందులు, పెయిన్ కిల్లర్స్ అవి వాడేసి అక్కడి నుంచి కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఏ ప్రొఫెషన్లో అన్నా ఆ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే మంచిది. ఓకే, మా దగ్గరికే రావాలని మేము అంటలేదు, కానీ ఓకే, డాక్టర్ పని డాక్టరే చేయాలి, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే మంచిదని మా ఉద్దేశం. గూగుల్లో అన్నీ ఉంటాయి, కానీ అందులో స్పెసిఫిక్గా మీకు సంబంధించింది ఎలా ఉంటుంది వాళ్ళకి, గూగుల్కి ఎలా అర్థం అవుద్ది మీకు ఏది కావాలనేది. సో దాన్ని బట్టి మేము ఆలోచించి మందులు పెడతాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ చేస్తాం. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి, కానీ అంతేగాని గూగుల్ నమ్మి అన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే మటుకు మరి ఈ రోజుల్లో ఓకే, అది ఈజీలీ అవైలబుల్, డబ్బులు ఖర్చు అవ్వవు, కరెక్టే, కానీ కష్టం, చాలా ఇబ్బందులు పడతారు. ఓకే సార్. సార్ ఇక ఫైనలీ ఇప్పటి వరకు ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పారు మీరైతే. సో ఫైనలీ యాజ్ అ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి సమస్యలు కనుక ఎదుర్కొంటున్నట్లయితే? అంటే మామూలుగా మేము అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేనండి, హెల్తీ లైఫ్ స్టైల్. ఇందాక మీరు అన్నట్టు వాకింగ్కి వెళ్ళడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ ఫస్ట్లో మేము చెప్పినట్టు విటమిన్ డి తగ్గిపోతుంది అందరికీ. సో ఎండలో ఎక్కువసేపు స్పెండ్ చేయడం, మధ్యలో ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేసేవాడు కొంతసేపు అటు ఇటు లేచి తిరగడం, ఇలాంటివన్నీ ఫాలో అయితే అసలు ఈ నొప్పులు అనేవి వీలైనంత వరకు తగ్గించగలం. సో హెల్దీ లైఫ్ స్టైల్కి ట్రీట్మెంట్, దానికి అదర్ ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఓకే, సో మందులు అనేవి లాస్ట్. ఓకే, సో ముందు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి మందులు రాయించుకుని ఎన్ని మందులు వాడేస్తున్నా అంటారు. కానీ మరి అదేదో ముందు నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి కొంచెం ఒబేసిటీ అంటాం ఈ రోజుల్లో, అందరూ కూర్చొని లావెక్కిపోతున్నాం. సో అవన్నీ తగ్గించుకోగలిగితే చాలా వరకు మా ఆర్థోపెడిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఓకే, సో దాన్ని అందరూ ఫాలో అయితే మంచిదని మా ఉద్దేశం. ఓకే సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ బాబు గారు, ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నమస్కారం. సో ఓకే అండి, మరి చూసారు కదా, మరి ఈ రోజు మన డాక్టర్, మన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మరి వసంత్ బాబు గారిచే ప్రతి ఒక్క సమస్యకి వారైతే ఎన్నో పరిష్కారాలు చెప్పారు, ఎన్నో జాగ్రత్తలు చెప్పారు, అలాగే ఏ మెడిసిన్స్ తీసుకోవాలని కూడా చెప్పారు. సో చూసారు కదా, ఇది మన స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటుంది నీలిమ. సో అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ టీవీ. థ్యాంక్ యూ.